ఫ్రెండ్స్, మన జీవన ప్రయాణం ఎలా ఉంటుందో ఒక్కసారి మాట్లాడుకుందామా? మనిషి జీవితం ఎంతో ఉత్కృష్టమైనది, అమూల్యమైనది. దాని విలువ తెలిసిన మనిషి ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. తన జీవన గమనాన్ని నిరంతరం పరిశీలించుకుంటుంటాడు. అవసరమైన మార్పులు చేసుకుంటాడు. జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలనే ఆశయం ప్రతి మనిషికి ఉంటుంది. సహజమైన ఈ లక్ష్య సిద్ధి సహజమైన ఈ లక్ష్యసిద్ధి కోసం ప్రయాణించే మార్గం ఎల్లప్పుడూ ధర్మబద్ధంగా ఉండాలి. అది ఇతరులకు మేలు చేసేటట్లు కూడా ఉండాలి. ఈ జీవిత ప్రయాణంలో ఎన్నో బంధాలు, పరిచయాలు ఏర్పడతాయి. మరెన్నో అనుభవాలు కలుగుతుంటాయి. మనతో కలిసి ప్రయాణించేవారు ఎందరో ఉంటారు. కానీ ఎవరూ శాశ్వతంగా మనతో ఉండరు. అయినా నిరాశపడకూడదు. ధర్మబద్ధమైన నడవడికతో ముందుకు సాగాలి. అదే మనల్ని రక్షిస్తుంది. మంచి నడవడికతో ముందుకు సాగినా ఒక్కొక్కప్పుడు ఓటమిని కూడా అనుభవించవలసి వస్తుంది. విజయానికి పొంగిపోకుండా, పరాజయానికి కుంగిపోకుండా స్థితప్రజ్ఞతో ముందుకు సాగిన మనిషి మాత్రమే తాను ఆశించిన లక్ష్యాన్ని చేరుకోగలడు. నిజానికి ఈ ప్రపంచంలో ఏ ఒక్కరి జీవిత ప్రయాణము సాఫీగా సాగదు. ప్రయాణించే దారి ఎల్లప్పుడూ పూలబాటగానే ఉండదు. ఆ దారిలో ముళ్ళుంటాయి, రాళ్ళుంటాయి, ఎన్నో ఎత్తుపొలాలుంటాయి. అందరూ పడుతుంటారు, లేస్తుంటారు, ముందుకు సాగుతుంటారు. కింద పడిన మనోధైర్యంతో పైకి లేచేవాడే విజయం సాధించగలడని భర్తహరి బోధిస్తాడు. ఇక మనం ప్రయాణించే దారిలో ఉన్నతిని చూసి ఈర్ష్యపడే కళ్ళుంటాయి, తప్పుల్ని ఎత్తి చూపించే వేళ్ళుంటాయి, వెక్కిరించే నోళ్ళు కూడా ఉంటాయి. వీటన్నింటికి భయపడితే ఎవరూ తాము కోరుకున్న గమ్యం చేరలేరు. కార్యసాధకులు విఘ్నాలు అనేకం. వాటికి తలవంచి వెనుకంజ వేయకుండా ముందుకు సాగగలిగితే కలలు సాకారమవుతాయి. జీవన గమనంలో కష్ట నష్టాలు మౌనంగా భరించడం, ఓటమిని, అవమానాలను హుందాగా స్వీకరించడం వంటివి ధీర గంభీర వ్యక్తిత్వానికి నిదర్శనాలు. చక్రవర్తి కావాల్సిన శ్రీరాముడు తండ్రి మాటకి తలవంచి అరణ్యాలకు వెళ్ళాడు. కారుణ్యమూర్తిగా, ఆదర్శ పురుషుగా అందరి మనులను పొందాడు. చివరికి రావణ సంహారం చేసి అవతార లక్ష్యాన్ని పూర్తి చేశాడు. 13 ఏళ్ళు అరణ్యవాసం, సంవత్సరం అజ్ఞానవాసం చేయాల్సి వచ్చినా పాండవుల ధర్మాన్ని వీడక ముందుకు సాగారు. జీవితం అన్నాక కష్టసుఖాలు పడుగు పేకల్లా అల్లుకొని ఉంటాయి. ఎంతటి వారైనా వాటిని అనుభవించక తప్పదు. ముళ్ళ మధ్య ఉన్న పూలు ప్రసన్నంగా వికసిస్తూ పరిమళాలు అందిస్తూ అందరికీ ఆనందాన్ని కలిగిస్తాయి. అదే రీతిగా మనిషి కూడా అడ్డంకులను అధిగమించి తన బాధ్యతలను సక్రమంగా, ధర్మబద్ధంగా నిర్వహిస్తే జీవితం అర్థవంతంగా, ఆదర్శప్రాయంగా సాగుతుంది. ఇతరులు తమను గుర్తించాలని ఆడంబరంగా బతకడం కన్నా సద్భావనలతో అందరికీ సహాయ సహకారాలు అందించే వాళ్ళే గొప్పవాళ్ళు. పరోపకార్థం ఇదం శరీరం అన్న నీతి వాక్యాన్ని అనుసరించి దయ, ప్రేమ, సహకార గుణాలతో పయనం సాగించాలి. అప్పుడే జీవితం ధన్యమవుతుంది. ఈ అంతర్యామి రచనను రచించిన వారు విశ్వనాథ రమ. సో ఫ్రెండ్స్, మీరు కూడా జీవితాన్ని సాఫీగా సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ రవి.